హలో గాయ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు మనం హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ని చూద్దాము. మా వైఫ్ తెలంగాణ హైదరాబాద్ నుంచి, నేను ఆంధ్ర విజయవాడ. సో పెళ్ళయ్యాక ఐ గాట్ టు నో ద రియల్ టేస్ట్ ఆఫ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇది కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హైదరాబాదీ దమ్ బిర్యానీ అది వస్తుంది. సో లెట్స్ బిగిన్ ద షో. 8 to 10 మెంబర్స్ ఉన్నారనమాట. సో మేము 9 glasses ఆఫ్ బిర్యానీ రైస్ని సోక్ చేసాము. ఇది బాస్మతి బిర్యానీ రైస్. సో ఇవి మేము సోక్ చేసాము. ఇది 1 hour సోక్ చేయాలన్నమాట వాటర్లో. 8 to 9 మెంబర్స్కి మేము 1 whole చికెన్ ప్లస్ హాఫ్ మోర్ చికెన్ అనమాట. 1.5 చికెన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేము ఫస్ట్ ఏం చేసామంటే ప్యాజ్ని చక్కగా తరుముకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసాము. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే మనకి బాగా వండుతుంది అనమాట. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. పుదీనా, కొత్తిమీర ఒక కట్ చేసాము మేము. అండ్ గడ్డ పెరుగు, ఇది 1.5 గ్లాస్ గడ్డ పెరుగు. అండ్ చూడండి, ఇది మేము గ్రీన్ చిల్లీ, ఏమంటారు గ్రీన్ చిల్లీని తెలుగులో, పచ్చిమిరపకాయ, జీరా, షాజీరా, యాలకులు, నల్ల మిరియాలు, చెక్క అండ్ జింజరు, గార్లిక్, ఇవన్నీ కలిపి మనము పేస్ట్ చేసేయాలన్నమాట. మీరు ఎంత ఫ్రెష్గా కట్ చేస్తే మీకు అంత తాజా బిర్యానీ వస్తుందన్నమాట. సో మీరు ఆల్రెడీ ఉన్న మీ మసాలా వేసేస్తా అంటే అది చేసుకోవచ్చు, బట్ మీరు ఇప్పుడు ప్రిపేర్ చేస్తే అది మంచిగా వస్తుంది. టేస్ట్ మీకు వెరైటీగా ఉంటుంది. అంటే బాగా ఒక నిమ్మకాయ అండ్ పసుపు, నల్ల మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. సో ఇవి గైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మిక్సీ అది మనము గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. దీంట్లో అస్సలు వాటర్ కలపొద్దు మీరు. సో మొత్తం చూడండి, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ అన్నీ పేస్ట్ అయిపోయింది. దీనిలో వాటర్ అస్సలు కలపొద్దు. సో అవన్నీ మనం దీంట్లో వేసుకొని ఇది మొత్తం మ్యారినేట్ చేయాలన్నమాట. సో యాజ్ ఐ సైడ్ ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇవి ఉన్నాయి కదా ఆనియన్స్, దీన్ని కొంచెం బాగా క్రష్ చేసుకుంటే ఇలా పొడి అవుతుంది. సో ఈ పొడిని దానిలో వేసేయండి. సో ఇంకా నేను కొంచెం ఉంచుకుంటాను అనమాట. ఇది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. కొంచెం ఉంచుకోండి ఇక్కడ, ఓకే. నేను కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను బాగా మ్యారినేట్ చేసేస్తాను. సో నేను ముందు ఆల్రెడీ ఉప్పు వేసాను, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సో మీకు టేస్ట్కి అనుకూలంగా మీరు ఉప్పు వేసుకో. ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై అయిన ఆయిల్ 1.5 స్పూన్, ఈ గరిట, దీన్ని ఏమంటారు గరిట కదా, ఇది 1.5 స్పూన్ వేసుకోవాలన్నమాట. సో ఇలా మ్యారినేట్ అయిన దాన్ని మనం ఒక 1 hour వరకు ఇలాగే ఉంచుకుందాము. ఇప్పుడు మనం రైస్ పంచుదాం. మేమేం చేస్తామంటే, ఇది ఘీ ఇండియా నుంచి వచ్చింది మాకు స్పెషల్గా. సో దీన్ని కొంచెం వేసుకొని, సో ఇది అక్కడక్కడ అలా అంటించేసి మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. సో అది ఈవెన్గా వండుతుంది అనమాట. సో ఘీ మొత్తం అంటిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో వేసేద్దాము. సో ఫ్రెండ్స్, ఇందాక మన వెజల్ ఉంది కదా, అది చికెన్ నేను తీసాను. అదే వెజల్లో వాటర్ నింపుకొని, సో ఇందులో కొంచెం ఉప్పు, 2 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ ఉప్పు, 4 స్పూన్ ఉప్పు, 5 స్పూన్ ఉప్పు. సో ఉప్పు అయిపోయింది. ఆ తర్వాత ఇందులో మనం షాజీరా, లవంగాలు, యాలకులు, నల్లమిర్చి అండ్ బే లీఫ్ ఒకటి దానిలో వేసేసి, అండ్ మనం ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఉల్లిపాయలు, దాన్ని ఇందులో వేయాలన్నమాట. సో ఇది బాగా ఉడికిన తర్వాత మనం అందులో రైస్ వేస్తాం. మనకి నీళ్లు బాగా వేడి అయిపోయాయి. సో ఇప్పుడు దానిలోకి మేము రైస్ వేస్తున్నాము. ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి గైస్, ఎందుకంటే ఈ బాస్మతి రైస్ మనం 1 hour నుంచి నానబెట్టున్నాం కదా.
అది త్వరగా మీకు విరిగిపోద్ది అనమాట. సో ఇప్పుడు రైస్ వేసాం కదా, మీకు కాసేపట్లో బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు రైస్ని ఇలా మెత్తి బ్రేక్ చేసి చూడండి. అది ఊరికే బ్రేక్ అయిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. హే గాయ్స్, సో ఇప్పుడు రైస్ తీసేసాం కదా, మనం చికెన్ మీద వేసేద్దాం రైస్ అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి ఇది. సో గైస్, మేము ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకున్నాము పాలులో, అండ్ అది అన్ఈవెన్గా వేసేయచ్చు, నాట్ ఏ బిగ్ డీల్. సో మీరు లైన్గా వేసినా నో ప్రాబ్లం, ఇలా వేసినా నో ప్రాబ్లం. బట్ స్టార్టింగ్లో చెప్పా కదా, మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కొంచెం ఉంచుకోండి అని. అది ఏం చేస్తామంటే ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి, ఫుల్ టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఫుడ్ మీద, సో అది ఈవెన్గా కుక్ అయిపోతుంది. మేమైతే 2 స్పూన్స్ అది గరిట ఉంటుంది కదా, దాంతో వేసుకున్నాము 2 స్పూన్స్ ఆయిల్. దీనిపైన ఆయిల్ వేసేయండి. అది ఇండియన్ ట్రెడిషనల్లో అయితే పైన దాన్ని మూత పెట్టేసి గోధుమ పిండి పెడతారు, బట్ ఇక్కడ మనకి అది చేసుకోవచ్చు, బట్ ఈ అల్యూమినియం ఫాయిల్తో ఫుల్ గట్టిగా కవర్ చేసేయండి. అస్సలు గాలి బయటికి వెళ్ళకూడదు. సో అప్పుడే మన దమ్ అనేది తయారవుతుంది అన్నమాట. సో కొంతమంది పైన హోల్స్ పెడతారు, అది యాక్చువల్లీ అవసరం లేదండి. మనకి ఆ దమ్ముతోనే కుక్ అవుతుంది కదా కింద చికెన్ అదంతా. సో హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా పెడితే ఇప్పుడు దమ్ అవుతుంది. మర్చిపోయాను గైస్, మేము ఆల్రెడీ ఓవెన్ని ప్రీ హీట్ చేసుకున్నాము 450 degreesలో. ఇది ఆల్రెడీ రెడీ ఉంది. సో వీ జస్ట్ హ్యావ్ టు పుట్ ద బిర్యానీ నౌ. సో ఓకే గైస్, బిర్యానీ లోపల వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు మనం 1 hour తర్వాత తీద్దాము, అప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇది 1 hour పెట్టామన్నమాట. 1 hour తర్వాత ఇది మాకు అలారం ఇస్తుంది దట్ ఇట్స్ డన్ అని. ఇది మనం ఓవెన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అది మనం తీసేసి పక్కన పెట్టాలి. సో ఓవెన్ నుంచి తీసేసాము. సో మొత్తం ఇక్కడ కొంచెం ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు మనం సో బిర్యానీకి ఒక టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఓవెన్ నుంచి ఆ స్టవ్ నుంచి తీస్తామో, ఆఫ్ చేస్తామో, సో రైట్ అవే ఓపెన్ చేయకండి. ఇఫ్ యూ చూస్తే మీరు సైడ్ నుంచి కొంచెం పొగలు వస్తున్నాయి. ఈ ఫ్లఫీనెస్ అనేది కొంచెం పోవాలి. అది ఒక 5 to 10 minutes మీరు ఓపెన్ చేయకుండా ఇలాగే పెట్టి 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేయండి. సో గైస్, 5 to 10 minutes అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం బిర్యానీ ఓపెన్ చేద్దాము. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? కొంచెం మిక్స్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. ఓహో, చూసారా టెక్స్చర్ ఎలా అంత మంచిగా వచ్చిందో? సో దాట్స్ హౌ యూ మేక్ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. చూసారా పీసు అవి ఎలా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం టేస్ట్ చూద్దాము. నాకైతే అవ్వట్లేదు, సో కొంచెం టేస్ట్ చేసేసి మనం చూద్దాం ఎలా ఉందో. వాట్ యు గైస్ సే? పాపకి K-pop డీమాన్ హంటర్స్ అంటే చాలా ఇష్టం. సో తను కట్ చేసి డ్రా చేసి స్కెచ్ చేసింది. యా, షీఈస్ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ షీ ఈస్ ద ఆర్టిస్ట్. రైట్, ఇనాయా, ఆర్ యూ రెడీ టు టేస్ట్ సమ్ బిర్యానీ విచ్ దాడా మేడ్? ఓకే, చూద్దాము ఎలా ఉందో. మంచిగా లెమన్ వేసుకున్నాను అండ్ దెన్ చికెన్ పీస్ ఉంది మధ్యలో. ఫ్లేవర్స్ అవి కరెక్ట్గా వచ్చాయి. చాలా బాగుంది బిర్యానీ. ట్రై చేయండి guys. Do let me know in the comments how you liked it. How is it, Inaya? Yummy. It's not spicy. Please